ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు జీతాలపైన పెన్షన్లపైన ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకైతే అందించడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, ఇంత సంక్షోభంలోనూ సకాలంలో జీతాలు పెన్షన్లు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రభుత్వం ఇక తలమునకలై ఉన్నప్పటికీ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు అందించడంలో అలా సత్వం చూపలేదు. సెప్టెంబర్లో 1వ తేదీన ఆదివారం కావడంతో 2వ తేదీ సోమవారం ఉదయం నుంచే ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఖాతాలో జమ అయ్యాయి. అయితే 1వ తేదీన ఆదివారం కావడంతో సామాజిక పెన్షన్లకు చంద్రబాబు ప్రభుత్వం ఒక రోజు ముందుగానే అర్హులకు అందజేసిందనమాట. అంటే పెన్షన్లు అన్ని జీతాలన్నీ కూడా అందజేయడం జరిగిందనమాట. సాధారణంగా ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు కలిపి నెలకు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. సామాజిక పెన్షన్లకు నెలకి 22,800 కోట్లు ఖర్చు అవుతున్నాయి అన్నమాట. ప్రతి నెలలో మొదటి వారంలోనే జీతాలు పెన్షన్లు సామాజిక పెన్షన్ల కోసం ప్రభుత్వం దాదాపు 8,800 కోట్లు సిద్ధంగా ఉంచుకోవాలని, ఇక జగన్ హయాంలో ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు అందేసరికి ప్రతి నెల 3వ వారంలో వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం టీడీపీ కూటమి హయాం వచ్చింది కాబట్టి ఇక 1వ తేదీ నుండి 3వ తేదీలోపు మధ్యలోనే ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు మరియు ఇంకెవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంకా వరదలు రానియండి, ఇంకేదైనా రానియండి, వారి అకౌంట్లో లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే అవకాశం అయితే చాలా చోట్ల అయితే చూడడం జరిగిందనమాట. ఇది ఉద్యోగులు పెన్షన్ అందరూ కూడా గమనించగలరండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.